విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. విశాలాంధ్రలో గుండె కోత, బాధితులకు తప్పని ఇక్కట్లు, బుడమేరు ముంపునకు తప్పిదాలు ఎన్నో, ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం, సహాయక చర్యలు ముమ్మరం, విద్యుత్తు తాగునీరు పునరుద్ధరణ చర్యలు. బుడమేరు ముంపు కొనసాగుతుంది. ఇంకా జల దిగ్బంధం నుంచి కొన్ని ప్రాంతాలు పూర్తిగా కోలుకోలేదు. ఓవైపు ప్రభుత్వము సహాయక చర్యల్లో నిమగ్నమవగా మళ్లీ వర్షాలు రావడంతో బాధితులు కలవరం చెందుతున్నారు. తాగునీరు, కరెంటు తదితర సౌకర్యాలు లేకపోవడంతో బయట దారి పడుతున్నారు. కొందరు ఎటు వెళ్ళలేక నేట మునిగిన ఇళ్లకే పరిమితమయ్యారు. బుడమేరు పరివాహక ప్రాంతం ముంపులో చిక్కున్న బాధితులకు శివారు వరకు పూర్తిగా సాయం అందలేదనే ఆవేదన ఇంకా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా భారీ భోజన సౌకర్యాలు పంపిణీకి చర్యలు తీసుకున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదు. పునరావాస శిబిరాలకు బాధితుల్లో కనీసం 20% తరలించినట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తానికి బుడమేరు ఈ గండమే విపత్తు ఏదైతేదో బుడమేరు విపత్తు అనేది గుండె కోతను మిగిల్చింది. ఎక్కడికక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి తిండి లేక దాదాపు 3-4 రోజులకు ఇబ్బంది పడుతున్నారట. తాగుదామంటే మంచినీళ్ళు లేవు, తిందామంటే తిండి లేదు, పడుకుందామంటే మంచం లేదు, అంత బురదే, ఇంటి నిండా బురదే. ఎక్కడ చూసినా బురద వాటరు, దుర్గంధం, స్మెల్లు, దీని మధ్యలోనే సచ్చిన శవాలు, వాటి వాసన. ఇదంతా పెద్ద ఎత్తున ఉంది. ప్రభుత్వం ఒకవైపు సహాయక చర్యలు చేస్తున్నాం మేమంటుంది, అది కడవరికి అందట్లే, అందరికీ అందట్లే. ఎందుకంటే యంత్రాంగాన్ని మొత్తాన్ని సమీకరించలేదు, అక్కడ మోహరించలేదు. మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ పెట్టి ఉంటే ప్రతి మనిషికి మీ యొక్క పునరావాసం కానీ మీరు పంపే ఆహార పొట్లాలు కానీ ప్రతిదీ చేరేది. అది కొంత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, తీవ్రమైన నిర్లక్ష్యం అంట, మామూలు నిర్లక్ష్యం కాదు, తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు, వీడియోలు, లోకేష్ బాబు గారు ఫోటోలు, వీడియోలు ఇవి అయితే మనకి దర్శనం ఇస్తున్నాయి పేపర్లో, టీవీలో. మీరు ఫోటోలు దిగవచ్చు, దిగితే దిగండి, కానీ ప్రజలు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో, బురదలో కూరకపోయి వాళ్ళ జీవితాలు ఇలా రోడ్డున పడ్డాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేయండి. కనీసం గుండె కోత మిగిల్చింది ఇలా. కొంత దీంట్లో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఉంది. బుడమేరు గేట్లు ఎత్తడంలో కానీ, ఈ ఏదైనా ఒక ప్రాజెక్టు గేట్లు ఎత్తే ముందు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయట. కనీసం 24 గంటల ముందు ఆ ప్రాంతం ఏదైతే ఎఫెక్ట్ అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంఆర్ఓని, సిఐని, ఎస్ఐల్ని అందరిని అలర్ట్ చేయాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి ప్రజలకి ఒక మైక్ అనౌన్స్మెంట్ చేయించి, గేట్లు ఎత్తబోతున్నాం, మీకు వరద వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. ఇంకా తీవ్రం అయితే అనుకుంటే ప్రభుత్వమే తరలించాలి అక్కడి నుంచి పునరావాసానికి. ఏది లేదు, ఎత్తేసారు, డైరెక్ట్గా గేట్లు ఎత్తారు. ఏంటి రీజన్ అంటే అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పేది, అక్కడ ప్రజలు కూడా స్థానికంగా అనుకుంటున్నది ఏంటంటే, కరకట్ట పైన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇల్లు ఉంది, ఆ ఇల్లు మునిగే అవకాశం ఉంటుంది, మునిగితే ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ఒత్తిడి ఉంటుంది, ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు మొత్తానికి ముఖ్యమంత్రి గారి ఇల్లును కాపాడటానికి ప్రయత్నం చేశారు, కానీ కింద ప్రజలు ఉన్నారు, కాలనీలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కొన్ని వేల ఇండ్లు ఉన్నాయి, వేల ఇండ్లు మునుగుతాయి అనేది లేదు. మనకు ముఖ్యమంత్రి గారు ముఖ్యం, ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి నీళ్ళు పోతే మాకు క్లాస్ పీకుతారనే ఒక ఉద్దేశంతోనే వదిలేరా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇది మొత్తానికి తీవ్రమైన నిర్లక్ష్యం ఉందట. చంద్రబాబుకు తప్పిన ప్రమాదం, అతి సమీపంలో వెళ్ళిన రైలు అట. విజయవాడ నగర పరిధిలోని మధురానగర్లో వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రుట్టిలో ప్రమాదం తప్పింది. ఎక్కడది? బుడమేరు వరద ముప్పు ప్రాంతాల్లో 4 రోజులుగా చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సిబ్బంది వారిస్తున్నా వినకుండా నీళ్లలో దిగి బాధితులను ఓదార్చుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం బుడమేరుకు అంత వరద ఎలా వచ్చింది, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదం తలెత్తకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ఆక్రమణలో ఏ మేరకు ఉన్నాయి, తొలగించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి తదితర అంశాలను ప్రత్యక్షంగా చూడటానికి ఆయన రైలు కట్ట ఎక్కిండట. ఇది ఎంత గమ్మత్తుగా ఉందంటే, మరి ఇది నిజంగా నాకైతే ఆశ్చర్యంగానే ఉంది. చాలామంది ఆశ్చర్యమే అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ దాదాపు 50 మంది పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. సెక్యూరిటీ సిబ్బంది కాకనే పార్టీ కార్యకర్తలు, అధికారులు ఇంకొక 50-60 మంది ఈజీగా ఉంటారు ఎక్కడ పోయినా, ముఖ్యమంత్రి కాబట్టి. ఇంతమంది ఉంటే ఒక ట్రైన్ వస్తుందట, ట్రైన్ సౌండ్ వినపడలే, హారన్ లేదు, ఏది లేకుండా ఎవరో ఒకళ్ళైనా కనిపెట్టుకుని ఉంటారా, ట్రైను సౌండ్ వస్తుంది సార్ పక్కకు పోవాలని. ఆయన అట ట్రాక్ ఎక్కి పరిశీలిస్తున్నారట ముఖ్యమంత్రి గారు. రైలు 3 అడుగుల దూరంలో ఆగిపోయింది ఆ ట్రైన్. మరి ఈ 3 అడుగుల దూరంలో ఆగటం ఫోటో షూటా, వీడియో షూటా,
లేదంటే నిజంగానే 3 అడుగుల దూరంలో ఆగిందా? 3 అడుగుల దూరంలో ట్రైన్ వచ్చే వరకు ఇంతమంది భద్రతా సిబ్బంది యంత్రాంగము ఏం చేస్తున్నాయి అనేది కూడా ఒక ప్రశ్నే. చంద్రబాబు నాయుడు గారికి ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉందా? మరి 3 అడుగుల దూరంలో ట్రైన్ వచ్చేదాకా ఏ సెక్యూరిటీ సిబ్బంది కూడా అలర్ట్ చేయకుండా ఉంటుంది? ట్రైన్ వస్తుంది, కనపడుద్ది, ఎవరైనా మామూలుగా ట్రైన్ సౌండ్ వస్తుంది, కనీసం ఆ సౌండ్కైనా కనీసం 1/2 కిలోమీటర్ అవతల నుంచి సౌండ్ వద్ది. హార్న్ లేకపోయినా సౌండ్ వద్ది, హార్న్ ఉంటే ఇంకా పెద్దగా వస్తుంది, ఆ ట్రాక్ పైన వచ్చే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కైనా సార్ ట్రైన్ వస్తుంది, మనం నిలబడ్డ ట్రాక్ పైన ఉంది, పక్కకు తోలుదామంటే అయిపోయి నిమిషం అర నిమిషం పని అది పక్కకు తోలడానికి. ఎంత 1 మీటర్ 1.5 మీటర్ ఉంటుంది ట్రాక్. దానికి ఇక నిన్న మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలకు తెగించి పునరావాస కార్యక్రమాల్లో ప్రాణాలకు తెగించి పాల్గొనడా, లేదంటే ఫోటోలు వీడియోల కోసం ట్రెండింగ్ కోసం, అంటే ఒక ప్రజల్లో ఒక సింపతి కోసం చేసిన అనేది కూడా ఒక చర్చ స్థానికంగా జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా ట్రైన్ ట్రాక్ తెలవని వాళ్ళు ఉండరు ప్రజలు. ఇది ఒకటి మొత్తానికైతే ముంపు అయితే తప్పిందట. మరి మళ్ళా కూడా ఇట్లాంటివి జరగకుండా తప్పిన ప్రమాదం, ఇట్లాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, నిజంగా ఆయన భద్రతకి ఏమైనా ప్రమాదం ఉందా అనేది కూడా ఆ యాంగిల్లో కూడా యంత్రాంగం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది విషయాలు ఆంధ్రాకి సంబంధించి. అరే తెలంగాణ కదా, రైట్. సాక్షి పేపర్ బాబు తప్పెదమే ముంచేసింది, ప్రోటోకాల్ తుంగలో తొక్కి వెలగలేరు గేట్లు ఎత్తడంపై ఇంజనీర్లు సాగునీటి నిపుణుల విస్మయం. కనీసం 12 గంటల ముందు కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దారు, ఎస్పీ, డిఎస్పీ, సీఐలకు సమాచారం ఇవ్వాలి. ఇవ్వలేదు. ఎందుకు? వాళ్ళు ప్రజల కింద, అక్కడ ఉన్న ఇళ్ళ కింద కనపడాల వాళ్ళకి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా చాటింపు చేయించాలి. పునరావాస శిబిరాలకు తరలించిన తర్వాత గేట్లు ఎత్తాలి. శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామన్న ఎలగలూరు డిఈ చెప్తుండు, డివిజనల్ ఇంజనీరు ఏం చెప్తుండు? శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారట, గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది, ఎత్తుతాం, అలర్ట్ చేసుకోండి అని చెప్పి రెవెన్యూ వాళ్ళకి అందరికీ ప్రభుత్వానికి. వరద విజయవాడ చేరడానికి 20 గంటలు పడుతుంది. గేట్ ఎత్తిన తర్వాత వరద మళ్ళీ విజయవాడ కాలనీలలోకి నిజంగానే రావాలంటే ఒకవేళ 20 గంటలు టైం పట్టింది. 20 గంటల్లో ఎన్ని వేల మందిని అయితే తరలించొచ్చు, జాగ్రత్త పడవచ్చు. ఎందుకు మరి 20 గంటల యంత్రాంగం ఎడిపోయింది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రశ్న. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు సమయం ఉన్న ప్రభుత్వం అలసత్వం. చంద్రబాబు ఇంటికి ముప్పుతో శనివారం అర్ధరాత్రి గేట్లు ఎత్తేయాలని ఆదేశం. ఇది అసలు కథ. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ముప్పు వస్తుందని, ఆ ముంపుని ఆయన ఇంటికి ఉన్న ముప్పుని తప్పించడానికి తప్ప ప్రజలకి ఏం ముంపు వద్దు అనేది ఎవడు ఆలోచించట్లే. ప్రజలకు ఉన్న ముప్పు కాదు, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునక్కుండా ఉండటం కోసం ప్రజలను ముంచారు ఎలా అనేది అక్కడ ప్రజలు, స్థానికులు మాట్లాడుకుంటుంది. వైఎస్ఆర్సీపీ అంటుంది, సాక్షి పేపర్ వార్త రాస్తుంది. ఇది చూస్తే కూడా కొంత నిజం అనిపిస్తుంది. వాళ్ళే చెప్తుండి, నేను శనివారం మధ్యాహ్నానికి ఉదయానికే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళీ ఒక 20 గంటల్లో మీకు వరద వచ్చే అవకాశం ఉంటుంది, ఆ పునరావాసంగానే ముంపు వ్యవహారాలు కానీ చూసుకోండి, జాగ్రత్త పడండి, ప్రజలను అలర్ట్ చేయండి అని ఎవడు కూడా సింగిల్ పర్సన్ అలర్ట్ చేయలే. ఏంది దీని మాట్లాడితే ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గండ్లు పోడ్చలేదు అందుకే వచ్చింది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గండ్లు ఒకళ్ళు పోడ్చలేదే అనుకుందాం, మరి మీరు వచ్చి 3 నెలలు అయింది, 75 రోజులు 80 రోజులు కావస్తుంది ప్రభుత్వంలోకి, ఒక గండి పోడ్చడానికి టైం సరిపోలేదా? మీ ధ్యాస, మీ ఆలోచన అంతా ఎక్కడుంది? ఎందుకు చేయలేదు అనేది సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మొత్తానికి ఈ చారిత్రాత్మక తప్పిదమే బుడమేరు విలయానికి కారణమంటున్న ఇంజనీర్లు, నిపుణులు. కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలిసేందుకు అడ్డంకిగా రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ అట. ఎవరి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ అనేది బుడమేరు ఈ వరద ఏదైతే ఉందో కృష్ణానదిలో కలిసే దగ్గర అడ్డం కట్టిండట ఈయన మహానుభావుడు ఆ రాధాకృష్ణ ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పాంప్లెట్ పత్రిక లాంటి కమ్మనైన వార్తలు రాసే ఆంధ్రజ్యోతి ఎండి అనేది ఇలా సాక్షి పేపర్లో వార్త రాసింది, నిన్న కూడా రాశారు. ఆయన అడ్డం కట్టిండట. మరి ఇడిపోవాలి బుడమేరు నీళ్ళు, గేట్లు ఎత్తేది చెప్పరు, గేట్లు ఎత్తే దానికి ముందు ప్రజలను అలర్ట్ చేయరు. మరి గేట్లు ఎత్తి వచ్చే వరదకు అడ్డంగా నువ్వు కడతావు,
ఎడిపోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగొద్దు, రాధాకృష్ణ గారి యాక్టివ్ ప్లాంట్ మునగొద్దు, కానీ ప్రజలు మునగాలి, ప్రజల బురదలో వరదలో ఉండాలి. ఇలా అదే మీరు చెప్తున్నది అంటే అదే అని అర్థమవుతుంది. వరద వెనక్కి వెగదనడంతో జీడీసీ కరకట్ట గండి తరచు లోతట్టు ప్రాంతాల మునక 2 ప్లాంట్ల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించిన చంద్రబాబు. ఈ ప్లాంట్లు ఎప్పుడో 98లో అనుమతి ఇచ్చారట. ఆయనకున్న ఒప్పందాల వల్ల, ఆంధ్రజ్యోతికి వాళ్ళకున్న ఒప్పందాల వల్ల ఆయనకి ఒక దారాదత్తం చేసిండు, అడ్డంగా కట్టేసిండు బుడమేరు వరద కృష్ణానదిలో కాలకుండా. అది ప్రతి సంవత్సరం వచ్చి అంటే పెద్ద వర్షాలు వచ్చినప్పుడల్లా మునుగుతూ ఉంటాయి. వీళ్ళు మునిగినా వీళ్ళు చచ్చినా ఏదున్నా ఆయన అధికారులు కూడా, ఆయన ఆంధ్రజ్యోతి కాబట్టి ఆయన టచ్ చేయరు, ఈయన ముఖ్యమంత్రి ఇల్లు కాబట్టి ఏందో మునగొద్దు, కానీ ప్రజల బకరాలు కావాలి, ప్రజల బురదలో వరదలో ఉండాలి. ఇది ఎలా జరుగుతుంది? ప్రభుత్వానికి చెప్పాం ఎవరంటాడు? మాధవ్ నాయక్ అట, డిఈ వెలగలూరు రెగ్యులేటర్. శుక్రవారం బుడమేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని మాకు ముందే తెలుసు. వెలగలూరు రెగ్యులేటరీ వద్దకు 45,000 క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశాం. గరిష్టంగా వరద వస్తున్న నేపథ్యంలో వెలగలేరు రెగ్యులేటరీ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నం లోపే సమాచారం ఇచ్చాం. స్పష్టంగా చెప్తున్నా ఆయన. వెలగలూరు రెగ్యులేటరీ డిఈ శుక్రవారమే మాకు పైనుంచి వరద వస్తుందనే సమాచారం ఉంది. శనివారం మధ్యాహ్నానికే ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పినాం, గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు అలర్ట్గా అండి, మేము ఇక్కడ ఎత్తిన తర్వాత 20 అవర్స్ పట్టిద్ది, ఈలోపు జాగ్రత్త పడండి, ప్రజలను జాగ్రత్త పరచండి అని ఎవడు కూడా మాట్లాడాలి. ఇది వెలగలూరు రెగ్యులేటరీ గేట్లు ఎత్తిన 20 గంటల్లో విజయవాడకు వరద చేరుతుందని ప్రభుత్వం చెప్పాం. ప్రభుత్వ అనుమతితోనే శనివారం రాత్రి వెలగలేరు రెగ్యులేటరీ గేట్లు ఎత్తి వరదను దిగువకు పంపాం. ప్రభుత్వ అనుమతితోనే. ప్రభుత్వమే గేట్లు ఎత్తండి మీరు అని ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద ఆఫీసర్లు ఏమని చెప్పారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వస్తాయి, రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు మునిగినా పర్లేదు, కానీ ఆయన ఇంట్లోకి నీళ్ళు వస్తే మాకు చివాట్లు పడతాయి అని ఏమన్నా ఎత్తిచ్చారా? కానీ ఇది మరి అసలు చంద్రబాబు నాయుడు గారు నోటీసులో ఉండి ఎత్తారా? అధికారులు అత్యుత్సాహంతో ఆయన ఇంట్లోకి నీళ్ళు పోకూడదని ఎత్తారా? కానీ మొత్తానికైతే ఎత్తారు. ఇది మొత్తానికి అధికార యంత్రాంగం తప్పేదో, ప్రభుత్వ యంత్రాంగం తప్పేదో స్పష్టంగా నిర్లక్ష్యం కనపడుతుంది. వాళ్ళు జాగ్రత్త ఈ డిఈ మతలబు చేసినట్టు, సమాచారం ఇచ్చినట్టు జాగ్రత్త పడి ఉంటే ఇంత స్థాయిలో ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఇళ్ల నష్టం జరిగి ఉండేదిగా. ఇది పరిస్థితి. కాలనీల్లో కన్నీళ్లే. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వీడన కష్టాలు. 5 రోజులుగా నీటిలోనే పలు కాలనీలు. ఇప్పటికే లోపల ప్రాంతాలకు అందని ఆహారం, కష్టపడి కొన్నవన్నీ రోడ్ల మీద పారేయాల్సిన పరిస్థితి. ఇళ్లలో బురద తొలగించేందుకు పాటలు. పునరావాసం నోటి మాటే. 4 లక్షల మంది నిరాశ్రయులు అయితే 2,000 మందికి ఆశ్రయం ఇచ్చారట. ఈ పునరావాసం పేపర్ స్టేట్మెంట్లతో ఉట్టిదేనట. ఆమె చెప్తుంది, పాపం ఏజ్డ్ వృద్ధురాలు, ఎంతో నష్టపోయామంటూ విలపిస్తున్న సైదమ్మ అట, పైడమ్మ. కాలనీలన్నీ కన్నీళ్ల భయం అయినట. వరద ప్రాంతాలు కనీసం చివరిదాకా ఫుడ్ కూడా అందే పరిస్థితి లేదట, పునరావాసం కూడా లేదు. ఇది మొత్తానికి అయితే ఇవాళ వలస జీవుల బతుకు దైన్యం. ఎటు చూసినా అంధకారమే. ఉత్తరాంధ్ర తీరంలో అలపెడినాం. ముందు జాగ్రత్తే మందు అట. దీనికి ఈ వరదల నివారణకి ముందు జాగ్రత్త మందు అని చెప్పి ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తాం, వరద బాధితులను కేంద్రం ఆదుకుంటుంది, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పిండు. ఇది ఒక వార్త. ఇంకోటి, కొత్త వైద్య కళాశాల నిర్మాణం ఆపేయండి, ఆదోని పెనుకొండ కాలేజీల పనులను ఆపేయాలని సర్కారు హూకం. ఎందుకు హూకం? జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా ఒక 17 కొత్త మెడికల్ కాలేజీని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయించుకుంటూ కేంద్రం దగ్గర ఒత్తిడి తెచ్చి, వాటిల్లో ఇప్పుడు ఎక్కడికక్కడ వాటిని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారు మామూలుగా తప్పన పడతాడు బాగా. దానికి ఒక సిద్ధాంతానికి ఎట్టుపెట్టిన 4 పీలట. పబ్లిక్, ప్రైవేట్, ఇంకేదో అని పెట్టి పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈ పీపుల్స్ పార్ట్నర్షిప్, పబ్లిక్ పార్ట్నర్షిప్లో వచ్చేది వీళ్ళే. అదే ప్రైవేట్ దాంట్లో వచ్చేది ఇక ఈయనకు సంబంధించిన వ్యక్తులు వస్తారు. దానికోసం తప్పన పడి లేదు మీరు ఆపండ కన్స్ట్రక్షన్ అని నిర్మాణాన్ని ఆపించిండట. ఆదోని పెనుకొండ కాలేజీలు ఆపేయాలి. ఎందుకు ఆపేసి ఆ ప్రైవేట్ వాళ్ళు ఆయన ఎవరికైతే అప్పచెప్పాలనుకుంటున్నారో అప్పచెప్పాక వాళ్ళు చూసుకుంటారు. ఇక బిజినెస్ చేయాలి, కోట్లకు సీట్లు అమ్ముకోవాలి. ఇక వాళ్ళు పర్మనెంట్గా ఒక బిజినెస్లో ఉండాలో, వాళ్ళ నాయకులు అనే ఒక పందా ఉందా తెలియదు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేట్ పరం చేయడంలో భాగంగానే ఆదేశాలు. పీపీపీ విధానంలో అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం. 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేపట్టిన
వైఎస్ జగన్ ప్రభుత్వం 5 పూర్తయ్యాయి. గత ఏడాది 750 సీట్లు అందుబాటులోకి వచ్చినాయి. ఈ ఏడాది మరో 5 ప్రారంభానికి చర్యలు తీసుకున్న గత సర్కార్ ఈ ప్రక్రియను కొనసాగించుంటే మరో 750 సీట్లు వచ్చాయట. 17 ఇట్లా 5 పూర్తయినాయి, 5కి 750 సీట్లు వచ్చినాయి. మళ్ళీ ఒక 5 సీట్లు ఎలక్షన్ ఈ కోడ్ రావడం వల్ల 5 కాలేజీలు ఆగిపోయినాయి. అది ఇప్పుడు కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఉంటే మళ్ళీ ఒక 750 సీట్లు ప్రభుత్వ సీట్లు వచ్చాయి. పేద విద్యార్థులు చదివాడు. ఇక 5 దక్కుళ్ళు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 5 దక్కుళ్ళు ప్రభుత్వానికి, మిగతా ఈ 12 కూడా ప్రైవేట్ పరం అయిపోతాయి. ఇక ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి సీట్లు కోట్లు పెట్టి. ఇది దానికి పీపీపీ అని ముద్దు పేరు పెడతారు. ఈ పీపీలు మొత్తం ప్రాఫిట్ల పీపీలు. పేద విద్యార్థుల ఆశలకు గండి కొట్టేలా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలట. అయిపోయింది, ఆపమన్నారు. ఇక మొత్తం చదువుకొని పోతున్నారు. ఇది ఒక వార్త. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలేళ్ళు మాట్లాడాలంటూ ఓటర్లకు పిలిపించి అఘాయిత్యాలకు తెగబడ్డాడు. భర్త పిల్లలను చంపేస్తానని బెదిరించి దారుణానికి పాల్పడ్డారు. నిత్యం ఫోన్లు, అర్ధరాత్రి వేళ మెసేజ్లతో వేధింపులు. ఆయన ఆగడాలు భరించలేకే ఎమ్మెల్యే లీలలు రహస్య కెమెరాలు రికార్డు చేశా. చంద్రబాబు లోకేష్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక మీడియా ముందుకు వచ్చా. చిత్తూరు జిల్లా సత్యవీడు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే సత్యవీడు ఎమ్మెల్యే అట. ఆదిమూలం తెలుగుదేశం పార్టీ నుంచి. మరి వాడికి ఏం పోయే కాలం వచ్చిందో చూస్తే కూడా ఏజ్ నడికారు దాటింది. వీరికి అవసరం ఇప్పుడు ఓటర్లకు పిలిపేటవాట, అర్ధరాత్రి మెసేజ్లాట, చాటింగ్లాట, వేధింపులాట. మహిళా నాయకురాలు తెలుగుదేశం పార్టీ సంబంధించి ఆమె పక్కా ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పంపి కంప్లైంట్ చేస్తే కూడా చర్యలు. ఎందుకంటే వాళ్ళు దొరికితేనే దొంగ అంటారు, దొరకనంతసేపు దొరకింద చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇలా దొరికిండు, బయటకు వచ్చింది, మీడియా ప్రెస్ మీట్ సమావేశం పెట్టింది హైదరాబాద్ కాబట్టి సస్పెండ్ చేశారు. ఇక అదే దొరకకపోతే ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళు కూడా వేధింపులు ఉండేవి, రాసలీళ్ళు ఉండేవి, హెరాస్మెంట్లు ఉండేవి. అవసరమైతే నీ భర్తని చంపుతా, పిల్లల్ని చంపుతా అన్నాడు కానీ చంపినా ఆశ్చర్యం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి కానీ, లోకేష్ బాబు గారి వ్యవహార శైలి కానీ, అంటే ఆమె డైరెక్ట్గా చెప్తుంది నేనే కంప్లైంట్ చేసినా అని. ఎందుకు కంప్లైంట్ చేసిన రోజు సస్పెండ్ చేయలే, ఇవాళ ఎందుకు చేయాల్సి వచ్చింది? కంప్లైంట్ చేసిన రోజు మీరు వెంటనే యాక్షన్ తీసుకొని ఉంటే మీ నిబద్ధత, మీ కమిట్మెంటు, ఎస్ మంచి పని చేశారు వాళ్ళ ఎమ్మెల్యేనైనా కానీ జస్ట్ ఇట్లా కంప్లైంట్ రాగానే తీసేసినని. మీరు ప్రజా దర్బార్లు పెడుతున్నారు లోకేష్ గారు ప్రజా దర్బార్ పెడుతున్నా, ప్రజల సమస్యలు నేను పరిష్కరిస్తాను. మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలకు సంబంధించిన సమస్య విత్ ఎవిడెన్స్ ఇస్తేనే మీరు పరిష్కరించలేకపోయారు. మీ ప్రజా దర్బారు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రజల ప్రశ్న. ఇలా అనుకుంటున్నారు ప్రజలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహిళా విభాగం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేస్తే విత్ వీడియో ఆధారాలతోని చర్యలు తీసుకోలేకపోయారు. ఆమె జూలైలో వీడియో బయట తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చింది. జూలై నుంచి చర్యలు లేవు. చర్యలు లేకపోతే ఇప్పుడు ఇక అనివార్యమైన పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. వాస్తవంగా ఒక మహిళ ఆమె ఆత్మగౌరవాన్ని, ఆమెకు సంబంధించిన పరువును బయట పెట్టుకోదు. కానీ పెట్టుకోవాల్సిన పరిస్థితిని ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్రియేట్ చేశారు. వాళ్ళు లోపలనే చర్య తీసుకొని ఉంటే ఇగో ఈ ఇబ్బంది ఆమె బయటకు వచ్చి ఆమె వీడియోను బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇది వీళ్ళ వ్యవహారము, ప్రజా దర్బార్లు, ప్రజాపాలన. రాధాకృష్ణగా రాసిచ్చారట. ఏంటిది? బుడమేరు డైవర్షన్ ఛానల్లో ఏడాది పొడవునా రోజు కనీసం 2000 క్యూసెక్కుల నీరు ఉంటుందట. ఈ నేపథ్యంలో బీడీఎస్పై 1400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 1994లో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే 1995లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి అధికారం చేయించుకోవడానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు నాడు చంద్రబాబు ఈ ప్రాజెక్టుని కట్టబెట్టారు. ఇది బుడమేరు వరద రోజు 2000 క్యూసెక్కుల నీళ్లు పోతూ ఉంటాయట. ఆ నీళ్లను వాడుకొని కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి జెన్కో ఒక దరఖాస్తు పెడితే ప్రభుత్వం ఏం చేసింది? ఎస్ చేసుకోండి కానీ మా రాధాకృష్ణ గారికి ఇస్తాం, నాకు ఎన్నుపోటులో సహకరించిండు, ఎన్టీఆర్ని ఎన్నుపోటు పొడిచే దాంట్లో ఏబిఎన్ రాధాకృష్ణ సహకరించిండు కాబట్టి ఆయనకు అప్పచెబుదాం ప్రైవేట్కి అని చెప్పి ఇక అక్కడి నుంచే పునాది పడదు ప్రైవేటీకరణ. ఈ ప్రాజెక్టు కట్టారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణగా నాడు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. 1020 క్యూసెక్కులు వినియోగిస్తూ 5000 కిలో మెగావాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్రానికి చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్కు 1998 ఏప్రిల్ 11 చంద్రబాబు అనుమతి ఇచ్చాడు. అది రాసిచ్చిండు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు. ఏబిఎన్ రాధాకృష్ణకి ఈయన సొంత ఆస్తి అన్నట్టు రాసిచ్చిండు 98లో. రాసిచ్చాక ఏమైంది? దాన్ని 1120 క్యూసెక్కుల నీళ్ళు వాడుకునేది 1520 క్యూసెక్కులకు పోయిండు. తర్వాత 99లో మళ్ళా అనుమతి ఇచ్చారు. ఇట్లా ఈ ప్రవాహానికి అడ్డంగా కట్టిండట యాక్టివ్ పవర్ ప్లాంట్. ఎవరికి యాక్టివ్, ఎవరికి ఉపయోగం? అది
మీ వ్యాపారాల కోసం, మీకు సంబంధించిన వ్యక్తుల వ్యాపారాల కోసం, మీ భజన చేసే పత్రికలు, టీవీల వ్యాపారాల కోసం బుడమేరు వరదకి అడ్డంగా కృష్ణానదిలో కలవకుండా యాక్టివ్ పవర్ ప్లాంట్ అని నువ్వు అయాల అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి సంబంధించిన సహజ జనల వనరులు వాడుకొని వ్యాపారం చేస్తుంటే ఆయనకు సహకరించి ఇలా కథలు చెప్తారా, నీతులు చెప్తారా? మీరు ఫోటోలకి, వీడియోలకు ఫోజులు ఇచ్చుకుంటా మేమేగా ప్రపంచంలో ఉండలేడు. సహాయక చర్యలు అంటే వరదలో ముంచేది మీరే, దాన్ని మళ్ళీ సహాయక చర్యలు తీసుకునేది మీరేనా? ఈ వరదలో మునుగుతుందని తెలిసి యాక్టివ్ పవర్ ప్లాంట్కి ఎట్లా అనుమతిస్తారు మీరు? దాన్ని ఎందుకు ఎత్తేయరు? దాని తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది ఎన్ఓసిని. రద్దు చేస్తే ఆయన కోర్టుకు పోయి తెచ్చుకోండు నేతి బీరకాయ సూక్తులు చెప్తుడు. మళ్ళీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని సంస్కరించాలని చూశారు, ఎన్ఓసిని రద్దు చేశారు, మళ్ళీ కోర్టుకు పోయిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లైసెన్స్ ఇచ్చి కాదు ఇచ్చిందే ఆయన 98లో. ఇంక వాళ్ళకి అడ్డు ఏందో అదిపోయింది. 1000 క్యూసెక్కులు కాదు 1,00,000 క్యూసెక్కులు ఆడుకున్నా అడిగేటోళ్ళు లేడు. మాది పరిపాలన, మా గవర్నమెంటు, మా సామాజిక వర్గం అనే పద్ధతిలో మేము ఇంత కృషి చేసి జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మి 5 సంవత్సరాలు సైకో విధ్వంసకారుడు అని ముద్రేస్తే నాకు ఈ మాత్రం చేయవా అని నిలదెత్తాడు చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి చేస్తారు, సహజం అది అనేది. అలా ప్రజలు మాట్లాడుకుంటుంది. రాధాకృష్ణ గారికి రాసిచ్చి ప్రజల్ని వరదపాలు బురదపాలు చేసిండు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఫోటోలకు ఫోజులు ఎత్తండు, మళ్ళీ వీడియోలకు ఫోజులు ఎత్తండు. ఈ రాసిచ్చిన కథ ఏదో బయట పెట్టాలి, దాన్ని రద్దు చేయాలి అవసరమైతే. ఇది ఒక వార్త. ఇంకో ప్రభుత్వ సాయం అందలేదని బాధితులు ధర్నా చేశారట. విజయవాడలోని కుమ్మరపాలెం సెంటర్లో పెద్ద ఎత్తున స్థానికుల నిరసన. ఆహారము నీరు లేక అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదని ఆవేదన. రెడ్ జోన్లో మీ ప్రాంతం లేదని సుజనా మనుషులు చెప్పడంతో తీవ్ర ఆగ్రహం. ధర్నా చేస్తున్న ప్రజలను సముదాయించింది తహసీల్దారు. ప్రభుత్వ సాయం అందలేదని బాధితులు ధర్నా చేశారట. ఆహారం లేదు, నీరు లేదు, ఏది లేదు, ఏంది అని గొడవ చేసి వాళ్ళు ధర్నా చేస్తే రెడ్ జోన్ పరిధిలో మీరు లేరు. అరే కడుపు కాకలయ్యేటోడికి ఒక ముద్ద పెట్టాలి, 3 రోజులు అయింది, తిండి లేదు, నీళ్ళు లేవు. ఈ జోన్ లేనిది ఎవడు పెట్టిండి ఈ జోను? కనీసం మానవత్వం ఉండాలి కదా. తిండి లేక అడుక్కుంటాడు, తిండి లేని అనివార్యమైన పరిస్థితులు అడుక్కుంటున్నారు వాళ్ళు. అడుగుతుంటే మీది మా జోన్లో లేదంటే ఏంది జోన్ ఉండేది? వరద వచ్చింది కళ్ళకు కనపట్ల, మీ కళ్ళు లేవు, మీకు కనీసం కనికరం లేదు, మీరు మనుషులు గారు, అన్నం తింటలే. వాళ్ళు ఆ వరుసాన పాపం తిండి కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి అవుతుంది. కానీ ప్రభుత్వం మేము డాంబికాలు చెప్తుంది, మేము ఏదో చేస్తున్నామని. తిండి కోసం, తిండి కోసం, తాగే నీళ్ళ కోసం ధర్నా చేసి బాధితులు నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది. ధర్నా చేశారట విజయవాడలో కుమ్మరపాలెం సెంటర్ వద్దట. ఇది పరిస్థితి. ఎక్కడికక్కడికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. పెద్ద మనసుతో సాయం అందించండి. చరిత్రలో కని విని ఎరగని వరద వచ్చింది, తీవ్రంగా నష్టపోయాం. అప్రమత్తతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం. కేంద్ర మంత్రి చౌహాన్కు మంత్రి నారా లోకేష్. పెద్ద మనసుతో సాయం చేయండి, అందించండి. చరిత్రలో కని విని ఎరగని వరద వచ్చిందట. అప్రమత్తంతో ప్రాణ నష్టాన్ని నివారించిందట. ఏంది 47 మంది చచ్చిపోయాక? ఏంది నీ అప్రమత్తత? అక్కడ మొత్తుకుంటున్నారు, బుడమేరు గేట్లు ఎత్తింది, కనీసం మాకు మైక్ అనౌన్స్మెంట్ చేయలేదు, ఎవడు చెప్పిన వాళ్ళు లేడని. ఏంది మీరు ఏది అప్రమత్తం? ఎవరిని చేశారు అప్రమత్తం? కరకట్ట పైన చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునక్కుండా అప్రమత్తం చేశారా? ప్రజల కాలనీని మునక్కుండా అప్రమత్తం చేశారు? ఎవరిని అప్రమత్తం చేశారు? ఎవరికి నష్టం జరగకుండా ఉంది? ఎవరు ప్రాణాలు పోకుండా ఉన్నాయి? ఎవరు వరదలో బురదలో ఇయ్యాలి లేరు? చెప్పాలి కదా. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి నిన్న పరిశీలించడానికి. సాయం చేయండి అని అడిగారు, ఓకే బాగానే ఉంది. కనీ విని ఎరగని చరిత్రలో ఎప్పుడు లేని వరద వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. మేము ముందు జాగ్రత్త పడ్డాం, అప్రమత్త పడ్డాం అంటే అది అబద్ధం. అది ముమ్మాటికి అబద్ధం. అది మీరు అప్రమత్తం అయి ఉంటే, ముందు జాగ్రత్త పడి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు, ఇంత ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదు. ఆయన చెప్తుండు, వామ్మో నిద్రపోని చంద్రుడట. చంద్రుడు నిద్రే లేదట పాపం. చంద్రుడు నిద్రపోయిందా లేదు పక్కన పెడితే, గత 5 రోజుల నుంచి, ఆదివారం నుంచి చిన్న పిల్లలు, నిండు గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ప్రతి మనిషికి నిద్ర లేదు. అంటే చంద్రుడికి నిద్ర లేదే కనపడుతుందా దిశ పేపర్కి? ప్రజలకు నిద్ర కాదురా నాయన, తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, దాని గురించి రాయండి. చంద్రుడికి నిద్ర లేదంటున్నారు. ఒకరు ఉండకపోవచ్చేం, కానీ అంటే ఇదే ఇప్పుడు ఈ ప్రచారం, ఈ పాంప్లెట్ పత్రికలు రాసేది ఏంటంటే చంద్రుడికి నిద్ర లేదట. ప్రజల గురించా మీరు రాయాల్సింది? చంద్రుడి గురించా? ప్రజలకు సంబంధించిన కాలనీలు కాపాడాలన్నా, చంద్రుడికి సంబంధించిన ఇళ్ళు కాపాడాలన్నా? ఈ మతలబే.
అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇల్లు కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంటారు తప్ప ప్రజలు ఏమైపోతారు, గాలి కలిసిపోయినా పర్లేదు వాళ్ళ ప్రాణాలని అనుకోబట్టి ఇలా 47 మంది చచ్చిపోయారు. కొన్ని వందల మందికి 5 రోజుల నుంచి తిండి లేదు, నిద్ర లేదు, తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, పడుకోవడానికి బెడ్ లేదు, నిద్రపోయే పరిస్థితి లేదు, బురద, దోమలు, దుర్గంధమైన వాసన, వాళ్ళే నిద్రపోతారు రా మరి. అంటే చంద్రబాబుకి చంద్రుడికి అయితే నిద్రపోని చంద్రుడు కానీ ప్రజలు నిద్రపోతారా? నిద్రపోని చంద్రుడు కాదు, నిద్రపోని బాధితులు, తిండి లేని బాధితులు, నీళ్లు లేని బాధితులు, బురదలో ఉన్న బాధితులు, బురద దాగి బతుకుతున్నారు. వాళ్ళ గురించి కాదు మీరు రాయాల్సింది వార్త. నిద్రపోని చంద్రుడట. ఇది 5 రోజులుగా బెజవాడ కలెక్టరేట్లోనే సీఎం బస అంటే ఏంది మరి? పడుకోవటం కాదు. ఆయన కలెక్టరేట్లో ఏసీ వేసుకుంటారు, పరుపులు ఉంటాయి, పంచపక్ష పరవానాలు ఉంటాయి, అధికారులు ఇట్లా నిమిషాలలో తెచ్చిస్తారు. అది కాదు నువ్వు రాయాల్సింది. అట్టడుగు వర్గాలు కాలనీలలో బురదలో కూరుకుపోయి ఆ బురదలోంచి కనీసం బయటికి రాలేనోళ్ళు, అక్కడ తాగుదామంటే నీళ్ళు లేవు, బురద నీళ్ళే ఉన్నాయి, బురద నీళ్ళు తాగి బతుకుతున్నోళ్ళు, బురద దీని బతుకుతున్నోళ్ళు, వాళ్ళ గురించి మీరు రాయాల్సింది. వాస్తవం లిటరల్గా జరుగుతుంది. బురద నీళ్ళు తాగి బతుకున్నారు, ఇచ్చేటోడు లేడు, శవాల మధ్యలో బతుకుతున్నారు, వాసనకి దుర్గంధమైన పరిస్థితి. అది రాయకుండా చంద్రుడికి నిద్ర లేదట. తెల్లారుజాము వరకు ముంపు ప్రాంతాల పర్యటనలు, దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న కృతజ్ఞతలు తెలుపుతున్న విజయవాడ ప్రజలు. మొత్తానికైతే ఆయన్ని ఆకాశానికి ఎత్తే పని చేశారు, కానీ ప్రజల సమస్యలు, ప్రజల కొన్ని ఇబ్బందుల గురించి రాయట్లే. ఆయన జేసీబీ ఎక్కేది ఫోటో, బోట్ ఎక్కేది ఫోటో, దిగేది ఫోటో ఈ వేస్తున్నారు. ప్రజల గురించి రాయండి, కొద్దిగా ప్రజల గురించి రాస్తే బాగుంటుంది. ఇది దిశకు సంబంధించి ఈనాడు చూద్దాం. అండగా ఉంటాం, ఇది ఊహించని ఉత్పాతం. చంద్రబాబు ప్రభుత్వం రేయింబౌళ్లు పనిచేస్తుంది. డ్రోన్లతో బాధితులకు వస్తువుల పంపిణీ తొలిసారి చూస్తున్నా ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించకపోతే అపార ప్రాణ నష్టం జరిగేదట. గత ప్రభుత్వం తప్పిదాలతో బుడమేరకు ముప్పు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అండగా ఉంటామని కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి పరిశీలనకు వచ్చిండు కేంద్రం తరఫున. ఆయన ప్రభుత్వానికి అండగా ఉంటామంటుండే. ఇది ఊహించిన ఉత్పాతం, వాస్తవం ఉత్పాతమే. చంద్రబాబు గారి ప్రభుత్వం రేయింబౌళ్లు పనిచేస్తుందని కితాబు ఇచ్చిపోయిండు. కానీ ప్రజల బాధలు కూడా చెప్పండి. ఇంకేమైనా లోపాలు ఉంటే మీరు అలర్ట్ చేసిపోవాలి తప్ప పొగడ్తలు, శాలువాలు, సన్మానాల కోసం కాదు వచ్చేది. ఆడ ఎంతమంది చచ్చిపోయారు దాని లెక్కలు తీసుకోండి. మీరు పొగడ్తల కోసం అయితే ఢిల్లీలో ఉండి కూడా బాగుండొచ్చు. ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, దేవుడు, వీరుడు, సూర్యుడని. ఏడకొచ్చి మీరు ప్రజల బాధలు వినండి. చంద్రబాబు కంట నీరట. రైతుల కష్టాలను విని సీఎం భావోద్వేగం. వరద ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన. పంటు మీదే అధికారులతో సమీక్ష. బుడమేరు కాలువపై ఉన్న పాతకాలి బాట వంతెనపై నుంచి గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళుతున్న సీఎం. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు నరిచేది, కూర్చున్నది, నిలబడది ఫోటోలు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టిండట. ఈనాడు కంటతడైంది. చంద్రబాబు నాయుడు గారి కంటి నుంచి నీళ్ళు వస్తే ఈనాడు పాపం బాధపడుతుంది. సల్జ్వరం వచ్చింది ఈనాడు పేపర్కి. చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టడం కాదు, కొన్ని లక్షల మంది కంటతడి పెడుతున్నారు వాళ్ళ యొక్క బాధలు, ప్రజల బాధలు చూసి. ఏంటి పరిస్థితి? బుడమేరు గేట్లు ఎత్తేది కనీసం సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇలా మీకు ఒక్క చంద్రబాబు నాయుడు గారి కంటనీరు కనపడుతుంది. కొన్ని లక్షల మంది ప్రజల యొక్క కంటనీరు, గుండె బరువెక్కిన విషాదకరమైన ఘటనలు కనపడుతున్నాయి. ఫ్యామిలీ, కుటుంబ సభ్యులను కోల్పోయి, ఆస్తులను కోల్పోయి, బురదమయమై, ఇల్లు లెక్క లేదు, వాకి లెక్క లేదు. వాళ్ళ కంటనీరు కాదా? వాళ్ళ కన్నీరు రాదా? తినటానికి కడుపు పేగులు ఎండిపోతున్నాయి, తాగటానికి నీళ్ళు లేదు, వాళ్ళ కంటనీరు కాదా? ఈనాడు పత్రిక రాసే వార్త ఎంత మానవత్వం లేకుండా ఉందంటే వాళ్ళ గురించి అండి. మీరు రాయాల్సింది ఏంది? చంద్రబాబు కంటనీరు రావచ్చు, చంద్రబాబు కాదు మనలాంటి వాళ్ళకి కూడా వస్తుంది. అది చూస్తే ఆయనకు వచ్చేది ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి కంటనీరు వస్తే ఏమైనా అద్భుతాలు జరుగుతాయా, లేకపోతే ప్రళయాలు జరుగుతాయా? అది కాదు కదా రాయాల్సింది. మీరు రాయాల్సింది ప్రజల కంటనీరు గురించి, ప్రజల కష్టాల గురించి, ప్రజల బాధల గురించి, వాటిని ప్రభుత్వం ఎట్లా పరిష్కరించాలో రాస్తే బాగుంటుంది. కొన్ని లక్షల మంది ఏడుస్తున్నారు, రెయ్యం బగుళ్ళు ఏడుపు దాకా వాళ్ళు ఏడ్చి కళ్ళలో నీళ్ళే ఇంకిపోయినాయి. అది మీరు రాయాల్సింది. ఒక చుక్క కంటనీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి వస్తే అది వార్త రాసి చంద్రబాబు నాయుడు గారు కంటనీరు పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం కంటనీరు పెట్టుకుంటే ఇది ఒక వార్త. నందిగామ సురేష్ అరెస్టు. తెదాపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీకి 14 రోజులు రిమాండ్ అట.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఎప్పుడో దాడి చేసిండట నందిగామ సురేష్, మాజీ ఎంపీ బాపట్ల నుంచి. దాడి చేసిండు కాబట్టి ఆయన నిన్న అరెస్ట్ చేశారు. హైదరాబాద్ దాకా వచ్చి ఔటర్ రింగ్ రోడ్లో పట్టుకొని అరెస్ట్ చేశారు. వాస్తవం చేయండి, తప్పు చేసి ఉంటే చేయండి, ఎవడొద్దాను. కానీ ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన దానికి ఇంత అలర్ట్ అయ్యి కేసులను తిరగదోడి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. మరి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి కాలంలో దానికి ఆ గండి పడితే ఆ గండిని ఎందుకు పోడ్చలేకపోయారు? అంటే మీ ఆఫీసుల పైన మీ ఆఫీసుల పైన దాడి జరిగిన దానికి, మీ ఆఫీసుల పైన దాడి జరిగిన అప్పట్లో కేసు పెట్టారు, అయింది, ఇన్వెస్టిగేషన్ నడుతుంది. దాన్ని తిరగదోడి అరెస్ట్ హైదరాబాద్ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేయగలిగినప్పుడు చేయండి, వస్తాం, అది మీ పరిపాలన భాగం. కానీ బుడమేరుకి గండ్లు పడ్డాయి, జగన్మోహన్ రెడ్డి బోడలేదన్నారు. మరి ఆ గండ్లను ఎందుకు బోడ్చలేదు? అంతమంది లక్షల మంది ప్రజలను ఎందుకు ఇవాళ నెలలో ఉంచారు? ఎప్పుడో చిన్న దాడి జరిగితే దాడిలో ఏం గాయపడ్డారో ఏమైందో తెలియదు, కానీ దాని గురించి అయితే అలర్ట్ అయ్యారు. కానీ ఇక్కడ అలర్ట్ కాదు. అంటే మీకు ప్రజలంటే ఎంత చులకనుంది, ప్రజల సమస్యలు అంటే ఎంత చులకనుందో అర్థమైంది. సింపుల్గా ఏం చెప్తున్నావు? బుడమేరు గండ్లు పడ్డాయి, జగన్మోహన్ రెడ్డి బోర్డ్స్లో వరదలు వచ్చినాయి. ఇగో ఇట్లాంటి దాంట్లో ఉన్న చురుకు ప్రజలకు సంబంధించిన సమస్యల్లో ఉంటే బాగుంటుంది. మీ పార్టీ నాయకులు కాపాడుకోవడానికి పార్టీ కార్యాలయపైన దాడులు జరిగిన దానికి ఎంతైతే అలర్ట్ ఉండి కేసులను తొందరగా ఫాస్ట్గా చేస్తున్నారో, ప్రజలకు జరిగిన అన్యాయాలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, జరగబోతున్న ఆపత్కాల పరిస్థితుల గురించి కూడా అలర్ట్ ఉంటే బాగుంటుంది. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం రాసిందో. చాలా కమ్మనైన వార్తలు రాత్రి. నందిగామ సురేష్ అరెస్టు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి. నందిగామ సురేష్ అరెస్ట్ అయితే ఏంది, అరెస్ట్ కాకపోతే ఏంది, ప్రజలు ఇవాళ ఉన్న ఇబ్బంది ఏంది? బురదలో బుడుగులలో ఉన్నారు, వాళ్ళ గురించి కాదు నువ్వు రాయాల్సింది. అరెస్ట్ అయితే బ్యాన్ రాయటం అవసరమా దీనికి? అయితే ఏంది? ఒకవేళ అయితే ఆయనకి ఏదైనా శిక్ష ఉంటే చట్టం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. దాన్ని ఏదో పెద్ద హైలైట్ చేసి నందిగామ సురేష్ అరెస్ట్ గురించి కాదు మీరు ఇవాళ రాయాల్సింది. ప్రజలు బురద దీని బతుకుతున్నారు, బురద నీళ్లు తాగి బతుకుతున్నారు, దాని గురించి రాయండి. చంద్రబాబు నాయుడు గారు మీరు కడదాకా తీసుకోండి, పునరావాస కేంద్రాలు సరిగా లేవు, వాళ్ళకి ఆహారం అందట్లేదట, అందించండి అని రాయండి. ఇది అట ఎవరికైనా ఉపయోగపడితే? అరెస్ట్ చేస్తే ఏంది, చేయకపోతే ఏంది? తీరని కష్టం, వరద బాధితుల దయనీయ గాథలు, సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులు, కష్టజీవులు, ఇళ్లలోని వస్తువులన్నీ వరదలకు ధ్వంసం, మళ్ళీ కుదిరిపట్టడం కష్టమని కన్నీళ్లు. వరద ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు వాకింగ్ చేసి నడిచేది, ఇది రాయాల్సింది. ప్రజల బాధల గురించి వాళ్ళకి తిండి లేకనో బురద లేకుండా ఉన్నది రాయలే, అది రాయరు. చంద్రబాబు నాయుడు గారు నడిచేది, ఆయన వంగింది, నిలబడ్డది, కూర్చున్నది, ఇది కాదు మీరు రాయాల్సింది. ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళ గురించి ఫోటో ఎత్తే బాగుంటుంది. వాళ్ళు పడుతున్న ఇబ్బందిని అది ప్రభుత్వం దృష్టికి పోద్ది, అధికారుల దృష్టికి పోద్ది. అది కాకుండా ఎక్కడ కూడా మనుషుల బొమ్మలు ఉండవు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు, లేదంటే ఎక్స్క్లూజివ్గా ఏదో కొన్ని వేస్తారు, కానీ ప్రత్యక్షంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు రాయారు ఇందులో. మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, మీ మాటలు మరింత ఉత్తేజాన్ని కలిగించాయి. చంద్రబాబును కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబును మరి కొనియాడకపోతే ఏం ఆడతారు? మీరేం ఆయన ముఖ్యమంత్రి, నువ్వు డిప్యూటీ సీఎం, మీరంతా ఒక ప్రభుత్వం. మీరు కొనియాడటాలు, శాల్వాలు కప్పుకోవడాలు, సన్మానించడాలు, కితాబు ఇచ్చుకోవటాలు, మీరు పొగుడుకోవటానికి కాదు. ఇవాళ ఉన్న సమయం ఏంది? మిమ్మల్ని మీరు పొగుడుకోవటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ అంటాడు, ఈయన చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అంటారు. మీరిద్దరు ఒకళ్ళకొకళ్ళు గ్రేట్ అయితే అవ్వచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడండి, ప్రజా సమస్యలపైన స్పందించండి, బురదలో వరదలో ఉన్న బాధితులను బయటికి తీసుకురండి. ఈయన పొగుడుతుండు, మొన్న ఒక రోజు కూడా పోయిండు, ఆయన అనుభవం చాలా ఉపయోగపడదట. ఇవాళ ఏంటండు, మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం అంట. ముంచింది జగనే, బుడమేరు ఆధునీకరణకు మోకాలడ్డు, అధికారంలోకి రాగానే కలంపోటు అంటే ఏకంగా 198 సాగునీటి పనులు రద్దు, అందులో బుడమేరు ఆధునీకరణ కూడా ఉంది. బాబు హయాంలో చేపట్టడమే కారణం, ఆ పనులే పూర్తయితే విపత్తు ఉండేది కాదు. ముంచింది జగనేనట, అయిపోయా. మునిగిందంటే జగన్, తేలిందంటే చంద్రబాబు నాయుడు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, పాంప్లెట్ పత్రికలు కమ్మనైన వార్తలు రాసి ఆంధ్రజ్యోతి రాస్తుంది. ఇప్పుడే వీళ్ళు చాలా కమ్మగా ఉంటాయి వార్తలు. మునిగిందట అంటే ముంచింది జగనేనట. జగన్ దగ్గరుండి ముంచిండా? పరిపాలన ఉంది, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ, 45 సంవత్సరాల ఇండస్ట్రీ, విజన్ ఉన్న నాయకుడు, ఆ విజన్తోనే కాపాడినా అంటాడు. మరి ఏనెట ముంచిండు? ఎడ ముంచిండు? ఎందుకు చర్యలు తీసుకోలే మీరు? ఎందుకు దానిపై చర్యలు తీసుకోలే? గేట్లు ఎత్తితే కరకట్ట పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునక్కుండటం కోసం గేట్లు ఎత్తడం వల్ల ఇలా బుడమేరు మునిగిందని అక్కడ ప్రజల ఆవేదన.
ఆయన ఒక్కడి ఇల్లు కాపాడటానికి అధికారులు అత్యుత్సాహం చూపించి నీళ్లు అడ్డగోలుగు వదిలేశారు కాబట్టే మునిగిందని వాళ్ళు చెప్తుంటే ముంచింది జగనే అని ఈయన రాసింది. కొద్దిగానే ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ముంచుతుంటే మరి అధికారంలో ఉన్న వాళ్ళు మీరేం చేస్తున్నారు? అధికార పార్టీ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? కొద్దిగా నమ్మేటట్టు ఉండాలిగా జనాలు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.